అయితే దీనికి మనం సరే దీనికి ఎలాగా మనం తెలుసుకోవాలి అంటే అది మన వల్ల మనకి సాధ్యం కాదు. కాబట్టి జ్ఞానులందరూ ఏం చెప్తున్నారంటే ఒక సద్గురువుని ఆశ్రయించు. ఆయన ఎప్పుడు ఒక సత్సాంగత్యంలో ఉంటాడు కాబట్టి ఆ సత్సాంగత్యంలో ఉన్నవాడి కోసమని మనం శ్రవణం, మననం, కీర్తనం, పాదసేవనం, తర్వాత ఆత్మనివేదనం, ఇవన్నీ ఏంటి మొన్న చెప్పుకున్నాం. ఇవన్నీ అంటే ఆ గురువుకి చేయాల్సినటువంటి శుశ్రూషలన్నీ అన్నమాట. ఆయన చెప్పిన మాట వింటాము, తర్వాత ఆయన గురించి మంచి మాటలు, సంకీర్తనం. కొంతమంది పాటలు కూడా రాస్తారు గురువు కింద గురించి. ఇంతకుముందు మా దగ్గర లింగమూర్తి అనే ఆయన ఉండేవాడు. ఆయన రోజుకొక ఆయన కూతుళ్ళు కలిసి రోజుకొక పాట రాసి వచ్చేవాడు. మధుసూదనార్యులు, మాతా సరళాదేవి అని ఏవో అట్లా. అంటే ఆ భక్తి అటువంటిది. తర్వాత అట్లా అంటే కొంతమంది అట్లా ఉంటారు. అంటే అదొక రకమైనటువంటి భక్తి. వాళ్ళు ఒకరోజు ఇట్లాగే మేము కూడా ఆశ్చర్యపోయాం. పాదాలు కడిగి ఆ నీరు అతని తీర్థంగా తీసుకున్నాడు. అతనికి అంత భక్తి. తర్వాత కూతురు వివాహం ఏదో ప్రాబ్లం వచ్చింది పాపం. అతను ఆశ్రమానికి రాలేక కొద్దిగా దూరం అయ్యాడు. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వస్తాడు. తర్వాత స్మరణం, గురువు యొక్క వాక్యాలను ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అట్లాగే అతనికి పాదసేవనం చేస్తూ ఉండాలి. ఆ గురువు అతను నిత్యము సత్సాంగత్యంలో ఉంటాడు కాబట్టి అతనికి పాదసేవనం చేయాలి. అర్చనం చేయాలి. అర్చనం అంటే ఏంటి? ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఫలం, పుష్పం, పత్రం, తోయం అంటారనమాట. అంటే మన దీంట్లో కూడా మన రామ్లాల్ ప్రభుజీ వాళ్ళ దాంట్లో కూడా ప్రతి గురు పౌర్ణమి నాడు ఆ గురువుకి అర్చన చేస్తారు వాళ్ళు. అర్చన చేసిన కుంకం, అది విభూది పెట్టి కుంకం పెట్టి ఆ రోజంతా కూడా ఆయన యొక్క పాదసేవనం చేస్తారనమాట. సో అట్లా అర్చనం చేయాలి. వందనం, ఎప్పుడు నమస్కారం చేస్తూ ఉండాలి గురువుకి. తర్వాత దాస్యం అంటే గురువుకి ఒక సేవకునికి లాగా మనం వెలగాలి, కానీ గురువుకి అధికారిలాగా మనం వెలగటానికి వీల్లేదు. దాస్యం. తర్వాత సఖ్యం అంటే గురువు ఏది చెప్పినా కానీ శాంత స్వభావంతో విని, ఇది కాకుండా ఆత్మనివేదనం అంటే నీవు ఏది చెప్తే, ఆయన ఏది చెప్తే అది చేయటమే, అంతే. మాట్లాడకూడదు. అంటే అటువంటి కథలు కూడా మనం బోల్డ్ విన్నాం. గురుచరిత్రలో వాటిలో అట్లా చేసిన వాళ్ళ కథలన్నీ మనం బోల్డ్ విన్నాం. మాట్లాడకూడదు ఇంకా అంటే అట్లా చేసినప్పుడు అతని జీవనము సాఫల్యత పొంది అతనిలో ఉన్నటువంటి ఆత్మ అతనికి ప్రకాశమ రూపంలో కనపడుతుంది అని చెప్పాం. అయితే సరే దీనికి కావాల్సిందేంటి? ఆ సద్గురు యొక్క సాంగత్యము, మహనీయుల యొక్క సాంగత్యంలో మనం ఎప్పుడూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి సేవనం ఇవన్నీ ఈ నవవిధ భక్తులు చేయటం వల్ల మెల్లగా మనలో ఉన్నటువంటి దుష్ప్రవర్తన, రజస్తమో గుణాలు మనలో నుంచి పోయి మనం నెమ్మదిగా ఆ గురువు యొక్క అసలు మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క అసలు విశిష్టతని తెలుసుకుంటాం. అయితే దీనికి ఈ సత్సంగం వల్ల ఏమిటి లాభాలు? మనం ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటే మన పనులు ఎట్లా అవుతాయి అట్లా అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. సో దానికి సంబంధించినటువంటి ఒక కథ. సరే, ఒక ఊళ్ళో కొంతమంది కృష్ణ భక్తులు అంటే వాళ్ళు అదేంటి, ఆయన చైతన్య మహాప్రభు అని ఆయన యొక్క భక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు మన ఆశ్రమంలో లాగానే ఒక సంఘంలాగా ఏర్పడి నిత్యము చక్కగా ఆ శ్రీకృష్ణుడికి గంధము, పుష్పము, అక్షింతలతోటి ఆ ప్రభు వాళ్ళ గురువు కూడా అట్లా అర్చన చేసి ఎంతో సాధు జీవనం గడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగే ఒక గ్రామంలో ఒక చిన్న సంఘంలాగా ఏర్పడి చాలా సాత్విక స్వభావం కలిగిన వాళ్ళు, అందరూ మృదు స్వభావం కలిగిన వాళ్ళు అనమాట వాళ్ళందరూ కూడా. సో అయితే వాళ్ళకు ఒకరోజు ఏమనిపించిందంటే, అరే మనమంతా ఒక చక్కటి సంఘంగా ఏర్పడ్డాం, మనం ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంటున్నాం, హాయిగా స్వచ్ఛమైన భోజనం చేస్తున్నాం, చక్కగా భగవంతుడి యొక్క కథలలో ఎప్పుడు తచ్చింతనం తత్కథనం, ఆ కథలు వింటున్నాం హాయిగా, గురువుగారు చెప్పినటువంటి మంచి మంచి మాటలు పలుకుతూ వింటూ మనమంతా కూడా ఎంతో తేజోవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాం. కాబట్టి ఈ జీవనాన్ని మన గ్రామంలో ఉన్న అందరికీ కూడా అందజేయటం మన బాధ్యత కదా. మనం ఇట్లా ఊరికే కూర్చుంటే మనం బాధ్యత చేసినట్టు కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక గ్రూపుగా ఏర్పడిపోయారు. గ్రూపుగా ఏర్పడి ఏం చేశారు, పొద్దున్నే తెల్లారగట్ట నగర సంకీర్తనం అని చేయటం మొదలుపెట్టారు. నగర సంకీర్తనం అంటే ఏంటి, ఒకడు తాళం వాయిస్తాడు, ఒకడు డోలక్ వాయిస్తాడు, ఒకడు కంజీరాలు కొడతాడు, అట్లా రకరకాల వాయిద్యాలు ఉంటే ఒకడు చిడతలు కొడతారు. ఇట్లా అందరూ నామాలు పెట్టుకుని పొద్దున్నే 4 గంటలకు స్నానాలు చేసి విలేజ్లో రోడ్డు మీద పడ్డారు. పడి చక్కగా కృష్ణుడు సంకీర్తనం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సరే, ఊళ్ళో వాళ్ళకి ఏమైపోయింది, వీళ్ళు సంకీర్తనం చేస్తూ ఉండేటప్పటికి
ఆ, ఈ పొద్దున్నే అందరికీ నిద్రాభంగం అయిపోయింది. మరి పొద్దున్నే అందరు మంచి నిద్రలో ఉంటారు కదా, నిద్రాభంగం అయింది. సరే ఒకరోజు చూశారు, సరే ఏదో వాగుతున్నారులే వెధవలని అనుకున్నారు. రెండో రోజు కూడా విన్నారు. అయితే విన్న తర్వాత వీళ్ళకి ఊళ్ళో వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళు పొద్దున్న లేచి గాడిదలు వాళ్ళు చెడిపోయిందే కాకుండా మన్ని కూడా చెడగొడుతున్నారు, మన నిద్ర కూడా చెడగొడుతున్నారు. వీళ్ళకి ఏదైనా మన సమయం చూసి వీళ్ళకి బాగా వాత పెట్టాలని వాళ్ళు అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ మహాత్ములు ఏమనుకున్నారంటే, అరే మీ ఇంత చక్కగా పాడుతుండడం వల్ల ఈ విలేజ్లో అందరూ చాలా సంతోషంగా వింటున్నారు కదా. అంటే వీళ్ళు ఇంకా అప్పటికి ఏం కాలా, వీళ్ళకి చెంప పగల్లా. సో విలేజ్లో అందరూ చక్కగా గ్రామంలో అంతా వింటున్నారు కదా, సరే మనం ఇంకా కాస్త ముందుకెళ్ళి వీళ్ళకి ఇంకా కాస్త మంచి చేద్దాం అని వీళ్ళు ఏం చేశారు, మర్నాడు మాంసపు కొట్లు ఇవన్నీ ఉంటాయి కదా, పొద్దునే కబేళా చేసే వాటికి అందరికీ వెళ్ళి గొర్రెలు కోసేటివి అవన్నీ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే నిలబడి, నాయనలారా, తర్వాత తాగుడు శాల ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, పానశాల, ఆ పానశాల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ జట్లుగా ఏర్పడి పొద్దున్నే పంగనామాలు పెట్టుకుని నగర సంకీర్తనం చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి, నాయనలారా ఎందుకు ఈ పాపభూయిష్టమైనటువంటి ఆహారం తీసుకుంటారు, ఎందుకు ఈ మత్తు పదార్థాలు తీసుకుని మీ శరీరాన్ని పాడు చేసుకుంటారు అని చెప్పి అక్కడ ఉచిత సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇటువంటి ఉచిత సలహాలు ఇచ్చే మన ఆశ్రమంలో జరిగిన విశేషాలే ఇవి కూడా, సరే ఇవ్వబోసేటప్పటికి ఆ విలేజ్ యొక్క గ్రామం నాయకుడు తంగడు అనేవాడు ఒకడున్నాడు. వాడికి ఒళ్ళు మండింది. వాడికి ఏంటి, రాత్రి అవ్వగానే మదిర మగువ మాంసము అన్నీ కావాలి వాడికి, తాగుడు తిండి, ఒక స్త్రీ వాడికి రోజు సప్లై అవుతూ ఉంటుంది అన్నట్టు విలేజ్లో. అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా దీనికే బానిసలు అనమాట. సో ఎప్పుడైతే ఈ కృష్ణ భక్తులు దానికి అడ్డం పట్టం మొదలుపెట్టారో వీళ్ళందరూ కూడబలుక్కుని వీళ్ళకి మంచి గుణపాఠం చెప్పాలని ఒకరోజు వీళ్ళందరూ కూడా నగర సంకీర్తనం చేయడానికి పొద్దునే బయలుదేరారు. పాటలు పాడటానికని అన్నీ డంకా కొట్టుకుంటూ బయలుదేరారు. అందరినీ పడేసి విలేజ్లో 10 మంది కలిసి తుక్కుగా బాధేశారు వీళ్ళను. ఒకడికి చెయ్యి ఇరిగిపోయింది, ఒకడికి కాలు ఇరిగిపోయింది, ఒకడు ముక్కు పగిలింది, ఒకడికి కళ్ళు పోయినాయి. తన్ని వదిలిపెట్టారు. ఎవరిని, ఈ కృష్ణ భక్తుల్ని. సరే తని తగలబెట్టేటప్పటికి ఇంకా వీళ్ళకి ముక్కుతూ మూలుగుతూ వచ్చి మరి పాపం ఒక మూల పడున్నారు వాళ్ళు. సరే వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట, ఇంత మంచి చేద్దామని మనం అనుకుంటే మనకి ఎంతగా కొట్టారు వీళ్ళు, అసలు లేచి మనం నిలబడే స్థాయికి కూడా లేకుండా తుక్కుగా తన్నారని అనుకుంటాం. సరే అక్కడ అట్లా పడి వాళ్ళు ఆ గ్రామంలో అట్లా వాళ్ళంతా కూడా భక్తులంతా పడి ఉన్నప్పుడు ఆ పక్క గ్రామం నుంచి ఎవడో ఈ గ్రామంలోకి వస్తాడు. వచ్చి ఏం జరిగిందని చెప్పినప్పుడు, సరే వీడు ఒకళ్ళు ఇట్లా చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మనకి పక్కన చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు, ఇట్లా వీళ్ళు పొద్దున్నే లేచి సంకీర్తనం చేయటం మొదలుపెట్టారు, అందరికీ డిస్టర్బెన్స్ అయిపోయింది, అందుకని వీళ్ళందరినీ మెత్తగా తన్నారు, ఈ గ్రామ పెద్ద వీళ్ళని మెత్తగా తన్నిచ్చాడు అని చెప్పారు. ఓరి దుర్మార్గులారా, ఎంత పాపం మూటగట్టుకున్నారు వీళ్ళు, కొన్ని కోట్ల జన్మలెత్తిన నశించినటువంటి పాపం మూటగట్టుకున్నారే వీళ్ళు. అయ్యయ్యో, ఇంత సాధువులని కొట్టారే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు అసలు జన్మలకి నిష్కృతి లేనటువంటి పాపం చేశారు వీళ్ళు, ఏం చేస్తే వీళ్ళ పాపం పోతుంది. ఓరి దుర్మార్గులారా, వీడు ఈ గ్రామ పెద్ద సంతానహీనుడై అనేక జన్మలకి అనేక రకాలైనటువంటి క్షీణ జన్మలు ఎత్తుగాక అని చెప్పి వాడు అంటాడు. ఎవరు, ఆ పక్క గ్రామం నుంచి వచ్చిన వేరెవరు ఆయన వచ్చిన అని ఒక శాపంలాగా శాపం అంటే అట్లా జరుగుతుంది, ఇంత ఘోరమైన దారుణం చేశాడు వీడు అని చెప్పి అనేటప్పటికీ, అప్పుడు అందులో ఈ భక్తులలో ఉన్నవాడే ఒకడు లేచి, అయ్యా మమ్మల్ని కొట్టారు. ఎవరు, ఈ కృష్ణ భక్తులు ఎవరైతే తన్నులు తిని పడున్నారో వాడు కన్నో కాలో ఇరిగినవాడు మెల్లగా లేచి, అయ్యా అంతంతటి శాపాలు పెట్టకండి, మమ్మల్ని కొట్టారు వాళ్ళకి మనం శాపం పెట్టామనుకో, మన గొప్పతనం ఏముంది, మన సత్సంగీయులు అన్నట్టుగా ఏమిటి రుజువు, మనం నిజంగా సత్సాంగత్యంలో ఉంటే మన నోటి ద్వారా ఏమీ చెప్పక్కర్లేదు, ఆ పరమాత్ముడే వారికి సరి అయిన సమయంలో వాళ్ళకి కావలసినటువంటి విద్య నేర్పిస్తాడు. కాబట్టి మనం అనవసరంగా అతని అటువంటి శాపం పెట్టద్దు, అతను గ్రామ పెద్ద, పిల్లలు లేకపోతే ఎంతో కష్టం అవుతుంది అని చెప్పి ఆ శాపానికి విరుగుడుగాను వాడు కూర్చుని తపస్సు చేయటం మొదలు పెడతాడు.
అంటే నిజమైనటువంటి జ్ఞానుల యొక్క లక్షణం ఇట్లా ఉంటుంది అని చెప్పి ఈ కథ చెప్తుందన్నమాట. అంటే ఏంటి, ఎవరు వాళ్ళు కీటకానికి కానీ పురుగుకు కానీ మనిషికి కానీ ఎంత దుర్మార్గుడైనటువంటి మనిషి, తన పట్ల ఎంత అవమానంగా ఎంత అమర్యాదగా ప్రవర్తించినటువంటి మనిషికైనా సరే నిజమైనటువంటి సత్సంగంలో ఉన్నటువంటి మనిషి అపకారం తలపెట్టడు. సో కాబట్టి ఏమవుతుంది, వీళ్ళంతా రెచ్చిపోయి ఇంకా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. కానీ అయినా సరే ఇప్పుడు మరి యేసుక్రీస్తుని సిలువ వేశాడండి. మీకు ఈ కథ నేను చెప్పినటువంటి కథ, యేసుక్రీస్తుని ఏం చేశారు, అతను నేను భగవంతుడిని చూశాను అని అన్నప్పుడు చూపించమన్నారు. అందరూ చూపించమన్నప్పుడు ఇట్లా కూర్చుని ఇట్లా కళ్ళతోటి చూడటానికి వీల్లేదయ్యా, అంతర్దృష్టి కావాలి దానికి అని చెప్పి ఆయన మన అమనస్క యోగమే చేశాడు యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు, సరే అయితే నువ్వు చూపించలేకపోతున్నావు కాబట్టి నువ్వు అన్ని అబద్ధాల కోరివి అని చెప్పి వాడిని సెలవేస్తారు. సెలవేస్తే అతను ఏమంటాడు, ఈ పాపులని రక్షించు పరమాత్మ, వీళ్ళు అంటే ఎంతో పెద్ద పాపం చేస్తున్నారని కూడా వీళ్ళకి తెలియట్లే, వాళ్ళు పాపం చేస్తున్నారన్న విషయం కూడా వాళ్ళకి అవగాహన లేదు. వీళ్ళని రక్షించుగాక, నాలో నుంచి కారినటువంటి ప్రతి రక్తపు బొట్టు వీళ్ళు చేసినటువంటి ఒక్కొక్క పాపాన్ని కడిగివేయుగాక అని చెప్పి అతను కోరుకుంటాడు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అటువంటి జ్ఞానుల జోలికి మనము వెళ్ళకూడదు. మనకి జన్మలకి నిష్కృతి లేనటువంటి పాపాన్ని మనం ఒడిగట్టుకుంటూ ఉంటాం.